హలో అండి, గుడ్ మార్నింగ్. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసాడు ఒక చిన్న బ్లాగ్తోని. నిన్న కార్తీక ఏకాదశి కదా, చాలా పవిత్రమైన దినం అండి. మా అబ్బాయి కూడా ఆదిత్య మాలేసుకున్నాడు, చాలా నిష్టగా ఉన్నాడు స్వామిగా. అయితే నిన్న మేము ప్లాన్ చేసాం తెలుసా, నిన్న సాయంత్రము ఏకాదశి రోజున హిమాయత్ నగర్లో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దామని ప్లాన్ చేశామండి. సో మేము ముగ్గురం సాయంత్రం బయలుదేరాము. తెలుసు కదా మన హైదరాబాద్ ట్రాఫిక్. వెళ్తూ ఉన్నాము, కానీ మీకు చెప్దాం అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు నారాయణగూడ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు తాజ్మహల్ హోటలు ఇంత బాగుంటుందండి. అక్కడ తాజ్మహల్లో ఇడ్లీ తినండి ఎప్పుడన్నా కూడా, టిఫిన్ ఇంత బాగుంటుంది. దాటాము, లెఫ్ట్ సైడ్ భూదేవి అమ్మ గుడి ఉంటుంది, నమస్తే పెట్టాము. కొంచెం ముందుకు వెళ్ళొస్తుంటే నీలకమల్ హోటల్ ఈ మధ్య తెరిచారండి. టీకి ఎంత బాగుందో ఆ టీ హోటలు. జనాలు విపరీతంగా ఉన్నారు సమోసాలు తింటూ. ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ కొట్టి హిమాయత్ నగర్లోకి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందండి, మినర్వా కేఫ్. ఎక్సలెంట్. ఎప్పుడన్నా వెళ్ళండి, ప్లేస్ దొరకదు మినర్వాలో మీకు. ఎప్పుడు హోటల్ అండి మినర్వా. అలా వెళ్ళి ముందుకు వెళ్ళంగానే పార్కింగ్ ఎలా లక్కీగా దొరికిందండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము, స్వామి ఆశీస్సులు తీసుకున్నాము, మంచి ప్రసాదం తిన్నాము. బ్యాక్ టు హౌస్. థ్యాంక్ యూ.